చేశాడు తెలుసునా. రుచి చూసి నమ్ముతావని ఆ దేవుడున్నాడంటావని తన గూర్చి నువ్వు చెబుతావని నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా. తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. హలో దేవుని కోరిక తీర్చే పిల్లలు ఎవరు? దేవుని కోరిక తీర్చే పిల్లలు ఎవరు? దేవుని కోసం బ్రతికే వారెవరు? నీకిష్టమని నీవే ఇష్టమని నీకిష్టమని నీ కోసం ఎదురు చూసే ఆ తండ్రిని మరిచా. అన్నిటినీ అనుగ్రహిస్తే అన్యాయం చేశా. మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతూ ఉందా? మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతూ ఉందా? మనుషుల ఇష్టం నెరవేరుటలేదా? దేవుని కోరిక తీర్చే పిల్లలు ఎవరు? దేవుని కోరిక తీర్చే పిల్లలు ఎవరు? పనిచేసిన దేవునికి ఫలితం ఏముంది? కష్టించిన దేవునికి నష్టం మిగిలింది. పనిచేసిన దేవునికి ఫలితం ఏముంది? కష్టించిన దేవునికి నష్టం మిగిలింది. దేవునికై బ్రతకని పిల్లలెందుకు? దేవునికై బ్రతకని పిల్లలెందుకు? తండ్రి మనసు ఎరుగని తనయులెందుకు? తనయులెందుకు? నీకిష్టమని నీవే ఇష్టమని నీకిష్టమని నీవే ఇష్టమని నీ కోసం ఎదురు చూసే ఆ తండ్రిని మరిచా. అన్నిటినీ అనుగ్రహిస్తే అన్యాయం చేశావా? మనుషులు
మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతూ ఉందా? మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతూ ఉందా? మనుషుల ఇష్టం నెరవేరుతలేదా? దేవుని కోరికకి తన పోలిక నీకిచ్చి లోకానికి పంపాడు. తండ్రిని మరచావని తెలిసి తన తనయుని పంపాడు. తన పోలిక నీకిచ్చి లోకానికి పంపాడు. తండ్రిని మరచావని తెలిసి తన తనయుని పంపాడు. కరుణారా తిరిగి రండి, తరతరములకు నివాస స్థలము నేనే. తిరిగి రండి, తరతరములకు నివాస స్థలము నేనే. నీ కోసం ఎదురు చూసి ఆ తండ్రిని మరిచావా? అన్నిటినీ అనుగ్రహిస్తే అన్యాయం చేసావా? మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతూ ఉందా? 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 దేవుని వందనాలు. ఆకాశంలో పట్టజాలని స్వరూపం కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీ చిత్తాన్ని బట్టి నేటి యొక్క రాత్రి కాల సమయంలో ఈ స్థలమందు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మీ పిల్లలుగా ఏర్పరచబడిన వారికి అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు ప్రభు మీరు ఇచ్చినటువంటి ఆలోచనకు సమ్మతించి మీ యొక్క ఆధ్యాత్మికమైన మీ యొక్క ప్రేమను, మీ యొక్క అపారమైన ప్రేమను పాటల రూపంలో తండ్రి వినిపించి అనేక మంది మనోభావాలను మనోనేత్రాలను వెలిగించి ఉన్నామని విశ్వసిస్తూ ఉన్నాం ప్రభు. మీ కుమారుడు మీ యొక్క లేఖనాలను ప్రవేశించి మీ యొక్క ఆత్మశాత నింపి మీ యొక్క మహాజ్ఞానాన్ని ప్రసరించే ఇష్టంగా ఆరోగ్యంతో కూడిన ఆయుష్కాలం సహోదరులకు అనుగ్రహించి ఎన్నిసన్న మీ పిల్లలు యోగ్యమైన మనసుతో స్వీకరించి మీ అందు భయభక్తులు కలిగి మీ యొక్క అడుగు జాడలో నడుచుకోవాలని ఆలోచనతో ముందుకు సాగిపోయే భాగ్యాన్ని దయచేయండి. మా యొక్క ప్రభుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థనకి సమర్పించి వేడుకొనిస్తున్నాము కన్న తండ్రి. దేవుడు మన పట్ల చూపించున్న ప్రేమ, ఆ ప్రేమలో దేవునికి ఎన్నో ఆలోచనలు, ఆ ఆలోచనలో మన పట్ల ఎన్నో మేలులు చేయాలని ఆయన నింపబడి ఉన్నట్లుగా ఎప్పుడు భూమి మీద ఉన్నటువంటి తన పిల్లలైన మానవులందరి నిమిత్తము దేవుడు ఆలోచన కలిగి ఉన్నట్లుగా ఆ ఆలోచన ఈరోజు చెప్పుకుంటున్నామని ఈరోజు కలిగిందని మాత్రం మీరు అనుకోవద్దు. లోకాలు పుట్టక ముందే దేవునిలో ఆలోచనలు కలిగి ఉన్నాయని బెండపూడి మీటింగ్స్లో మీరు విన్నారు. మనకైతే మన ఆలోచనలు గడిగడికి మారిపోవచ్చు.
మనసు మార్చేసుకోవచ్చు, అభిమానం పెంచుకోవచ్చు, విరిసి వేసుకోవచ్చు, ఏవో ఉంటాయి కారణాలు. దేవుడు తన ప్రారంభంలో ఏమి ఆలోచించాడో, ఆయన ఉద్దేశంలో ఏమనుకున్నాడో అవన్నీ మన పట్ల జరగాలని ఆలోచనతో ఉన్నవాడే భూమి మీదకి వచ్చిన మనుషుల పట్ల ఆయన చూపించవలసిన ప్రేమంతా మన పట్ల చూపిస్తూ ఆయన ఆలోచనల ప్రకారంగా జరిగిస్తూ ఎలాగైనాను తప్పిపోయినా చెదిరిపోయినా దేవుణ్ణి కాదని బ్రతుకుతున్న మానవ జాతిని దేవుడు తన మాటలతో ఆదరించాలని, జ్ఞానంతో నింపాలని, మనిషిని నిలబెట్టాలని, మనిషిని మార్చాలని, తన యొద్దకు చేర్చుకోవాలని ఇలా ఎన్నో ఆలోచనలు కలిగి ఉండి ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. అందుకే దేవుడు అన్నీ మనకే చేస్తున్నాడు, మన నిమిత్తం ఎన్నో చేశాడు అని భక్తులు మాటలను బట్టి మనం అర్థం చేసుకున్నాం. కానీ భూమి మీదకి వచ్చిన మనిషి మాత్రం దేవుని యొక్క దృష్టిలో ఎప్పుడు కూడా విఫలమైపోతూనే ఉన్నాడు, తప్పు మార్గాన్ని పోతూనే ఉన్నాడు, పతనావస్థ స్థితిలోనికి వెళ్ళిపోతూనే ఉన్నాడు. అందుకే ఆదాము యొక్క జీవితం మొదట దేవుడు ఉన్నతంగా తీర్చిదిద్ది ఏర్పాటు చేసిన ఒక పతనమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. కారణం దేవుని మాటను కాదని, దేవుని మాటను కాదని వెళ్ళిపోయినందుకు దేవుడు విడిచిపెట్టలేదు. కానీ ఎలాగైనా మరింత జ్ఞానాన్ని కలిగించి, మరింతగా ఆయన కృపను చూపించి, ఆదాము నుండి ప్రారంభించబడినటువంటి తరాలందరి పట్ల ఆయన కార్యాలు చేస్తూనే ఉన్నాడు. అందుకని ఇవన్నీ మనకి పాఠం. ఇలా ఎవరెవరి పట్ల ఏమేమి చేశాడో ఆయన అన్నీ వ్రాసుకున్నాడు, ఏమి మర్చిపోలేదు. నేను ఎవరెవరి పట్ల ఏం కావాలనుకున్నాను, ఎవరెవరు లోపాలను పట్ల నేను ఏం చేశాను అని దేవుడు అన్నీ వ్రాయించి, వస్తున్న స్థలాలకు ఏమైనా ఈ మాటలు వ్రాయబడి గ్రంథస్థం చేయబడితే ఆ మాటలు విని మారుతారు, నా మనసు తెలుసుకుంటారని దేవుడు ఎంతో ఆలోచనతో ఉన్నాడు. కానీ మనిషి దేవుని దగ్గరికి రావటంలో, ఒకవేళ వచ్చిన వినటంలో, వినినా గ్రహించుకోకుండా ఉండటంలో, పాటించకుండా ఉండటంలో ఎప్పుడు వెనకడుగులోనే ఉన్నాడు. ఆయన దేవుడు మాత్రం విస్తారమైన తన కృపను చూపిస్తున్నాడు. దేవుడు అనుకున్నాడు, నా పిల్లలను నా సాన్నిధ్యములోనే, నా హస్తములోనే, నా సన్నిధిలోనే ఉండాలి, వారు పరిశుద్ధులుగా ఉండాలనే ఆలోచన దేవునికి ప్రారంభం నుండి ఉన్న ఆలోచన. కానీ మనుషులు పాపం చేస్తూ దూరం అయిపోవటం మానవుల్లో ఉన్నటువంటి స్వభావం, మానవుడి యొక్క హృదయంలో ఉన్న స్థితి. అందుకే నరుల యొక్క హృదయం బాల్యం నుండి చెడ్డది అని దేవుడు రాయించాడు. అది బాల్యం నుండి చెడ్డది. బాల్యం నుండి ఎందుకు చెడ్డది అంటే, బాల్యం నుండి నేర్చుకోవాల్సింది దేవుని గురించి అయితే, బాల్యములో నుండి మనిషి లోకాన్ని అధ్యయనం చేశాడు. లోకంలో ఉన్న అన్ని విషయాల్ని మంచిగా అభ్యాసం చేశాడు, దాని మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. దేవునికి అర్థమైపోద్ది, నరుల హృదయం బాల్యము నుండి చెడ్డది. అంటే మనం ఎప్పటి నుంచి చెడ్డవారం అంటే, బాల్యము నుండి అభ్యాసం, అక్షరాభ్యాసం ప్రారంభించిన నాటి నుండి మనం ఎవరు అంటే చెడ్డవారు. ఏమండి వయసు వచ్చిన తర్వాత, లేకపోతే పెళ్ళి అయిన తర్వాత ఈ మధ్యాహ్నకి అయిపోయాను, ఆ మధ్యాహ్నకి అయిపోయాను అని అనుకోకూడదు. ఎందుకంటే హృదయాలను కలిగించిన దేవునికి తెలుసు, శరీరాలు ఇచ్చిన దేవునికి తెలుసు, మన మీద నిఘా పెట్టిన దేవునికి తెలుసు. ఆయన నుండి మనం ఎవరూ దూరంగా వెళ్ళిపోలేం. అలా నరులందరూ హృదయం బాల్యం నుండి చెడ్డదైనా దేవుడు మాత్రం విడిచిపెట్టక ఒక నోహవు ద్వారా మరలా యావత్ ప్రపంచాన్ని మరలా అభివృద్ధి
పరచటానికి దేవుడు వారిని దీవించాడు. అలా అభివృద్ధి చెందుతున్నటువంటి నోహం ద్వారా అభివృద్ధి చెందుతున్న సంతానాలైన వారి యొక్క తరాలలో వస్తున్నటువంటి వారందరికీ దేవుడు ఎంతో ప్రేమ చూపిస్తాడు. అంత ఆవేదన కూడా ఆయనలో ఉంది తప్పు చేస్తే. కాబట్టి దేవుని పట్ల జాగ్రత్తగా ఉండాలి, భయభక్తులతో ఉండాలనే ఆ బోధ అలవాటు వస్తున్న వారు కూడా లేకుండా పోయింది. వస్తున్నారు, భూమి మీదకి చాలామంది వస్తున్నారు. వివాహమైన ప్రతి ఒక్కరికి అతి త్వరగా సంవత్సరంలోనే, 2 సంవత్సరంలోనే, ఒక 5-6 సంవత్సరాల్లోనే పిల్లల్ని సరిపెట్టుకునే పరిస్థితి. పిల్లలు పుట్టుకొస్తున్నారని వాళ్ళకి పుట్టినరోజు, వాళ్ళకి పెళ్లి రోజు అన్ని ఆనందాలు జరిపిస్తున్నాం, కానీ దేవునికి మాత్రం ఎవరు ఆనందించేలాగా ఎవరు నడుచుకోలేదు. మాకు పెళ్లి రోజు అని వీళ్ళు ఊరేగడు, మాకు పుట్టినరోజు అని వీళ్ళు అనౌన్స్ చేసుకోవడం తప్ప నరుల హృదయం బాల్యం నుండి చెడ్డది. ఈ చెడ్డది అనేటువంటి ఈ బాధ కలిగిన మాట దేవునికి ఎంతో పరిశోధనతో అందరినీ చూశాడు. కానీ అందరూ ఆయన అధికారంలో ఉండాలనుకున్నాడు. అందరూ ఆయన చెబితేనే వినాలి, ఆయన అడుగు జాడల్లోనే నడుచుకోవాలి. అది దేవుని ఆలోచన. ఎందుకంటే దేవుని మాట శ్రేయస్కరమైనది. నా మాటలు వింటే మీరు దెబ్బతిండ్రు, నష్టపోరు. అందుకే నా మాటే వినాలి. అంచేత ఆదామును ఒక మాట వినమాట, తర్వాత వారికి ఎన్నో ఆజ్ఞలు వచ్చాయి, అవి వినమంటున్నాడు. కానీ అప్పటికే నరజాతి అభివృద్ధి చెందుతూ అందరూ దేవునికి దూరస్తులుగా ఉన్నారు. ఎవరు గొప్పతనాన్ని వారు నిరూపించుకున్న పరిస్థితి. కానీ దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసి, అబ్రహాంని పిలిచి అబ్రహాముకి వాగ్దానం చేసి, అబ్రహాము ద్వారా అయినా దేవునికి భక్తులుగా, విధేయులుగా, దేవుని జనాంగంగా ఉండాలని అబ్రహాముని పిలిచిన దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. నిన్ను ఏర్పాటు చేసుకుంటున్నాను అన్నాడు, నీకు విస్తారమైన సంతానాన్ని ఇస్తానన్నాడు, నీకు విస్తారమైన దేశాన్ని ఇస్తానన్నాడు. అన్ని వాగ్దానాలు, అన్ని ప్రామిసులు అన్నీ చేశాడు. చేస్తున్న అబ్రహాము విననట్లుగా తన పిల్లలు విననట్లుగా తర్వాత తరం వారు వినలేదు. యాకోబు కుమారుల కాలం వచ్చేసరికి ఎవరి ఇష్టానుసారమైన జీవితాలుగా వారు మిగిలిపోయారు. మరి మిగతా సంతానం అనేక మంది ఉన్నారు కదా అని ఆలోచించేస్తే, హాము సంతానం కానీ, హ్యాపీది సంతానం కానీ, అంటే నోహా గారికి కుమారులు 3, సేమ్ సంతానంలో ఉంచి వచ్చిన వాడే అబ్రహాం. మిగతా వాళ్ళు హాము కానీ, హ్యాపీతి కానీ, మిగతా జనాంగాలు వాళ్ళు అన్ని జనులుగా ఉన్నారు. పోనీలే, సేమ్ నుంచి వచ్చినట్టు వారినైనా మన లైన్లో తీసుకుందాం, సేమ్ సంతానం నుంచి ఒక పాఠంగా పెడదామని అబ్రహాం పిలిచాడు. హామ్ అంటే వారు ఇంకా కిరాతకులు, వారు హాము సంతానం. హ్యాపీతో వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. కానీ సేము ద్వారా దేవుడు కాస్త మంచి వాళ్ళు కొంత రావటం, అనుకూలమైన వ్యక్తులు, ఆ సేము గర్భంలో నుంచి ఆనూకు రావటం, మెతీషల ఇలాంటి వారు అందరూ రావటం జరిగింది అక్కడ. కానీ వీరి ద్వారానైనా సరే నా సంకల్పాన్ని నెరవేర్చుకోవాలి, నా కృపామహిమకు కీర్తి కలిగినట్లుగా నేను చేసుకోవాలని ఎన్నో ఆలోచనల చేత ఆనాటి అబ్రహామును పిలిచి ఎన్నో వాగ్దానాలు చేశాడు. అన్ని వాగ్దానాలు చేసి అనుకున్నట్లుగానే కొన్ని తరాలు గతించే నాటికి విస్తారమైన జనాంగం అయిపోయారు. ఆ జనాంగానికి దేవుడు ఇశ్రాయేలు అనే పేరు యాకోబు ద్వారా పెట్టడం జరిగింది. ఆ ఇశ్రాయేలుగా వచ్చినట్టు వారికి దేవుడు ఏమన్నాడంటే, నాయన మీకు కొన్ని కట్టడలు ఇస్తున్నాను, మీకు ఆజ్ఞలు ఇస్తున్నాను, మీరు నా మాట వినాలి. నేను చెప్పిన మాటలు మీరు విని పాటిస్తుంటే చుట్టూ ఉన్న జనానికి అదే జ్ఞానము అని అర్థం కావాలి. అది దేవుడిచ్చిన జ్ఞానం.
అది దేవుడిచ్చిన కట్టడలు. వాళ్ళు దేవుని కొరకు బ్రతుకుతున్నారని చుట్టూ ఉన్న జనానికి మీరు పాఠంగా ఉండాలని దేవుడు వారికి బోధిస్తే వాళ్ళు పాఠంగా కాక వాళ్ళు వీళ్ళు కూడా ఒకటైపోయారు. వారిలోకి వెళ్ళిపోయారు దేవుని పిల్లలైన ఇశ్రాయేలు కూడా. ఎందుకు? అన్యజనులుగా ఉన్నవారు, దేవుణ్ణి ఎరగని వారు, ఎవరికి నచ్చినట్టు వారు నడుచుకుంటున్నారు. మరి దేవునిలో ఉన్నవారు అందులోకి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే దేవునిలో కట్టడలు ఉన్నవి. ఎవరికి నచ్చినట్టు వారు తిరగటానికి, ఎవరికి నచ్చినట్టు వారు ఎగరటానికి, ఎవరికి నచ్చిన పనులు చేయటానికి దేవుని ఆజ్ఞలలో అవకాశం లేదు. ఆజ్ఞ ఇవ్వటం ఏమైనా తప్ప? ఆజ్ఞ వలన నష్టం అంటే దేవుని ఆజ్ఞలు కట్టడం వలన నష్టం కాదు, లాభమే. కానీ నిలబడటం మనిషికి కష్టమైపోయింది. ఆ ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోవడం కష్టమైపోయింది. ఇగో ఈ బాటలోనే, ఈ మార్గంలోనే, ఈ పద్ధతిగానే ఉండాలని దేవుడు చెబితే చుట్టూ ఉన్న దేవుని ఎరగని ప్రజలను చూసి ఈ మార్గంలో ఉండలేకపోయారండి. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి ప్రజల్లో ఇచ్చలవిడి జీవితం ఉంది. ఇచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఎవరు బ్రతుకు వారిదే. ఒకరి మీద ఒకరు అధికారం, ఒకరి మీద ఒకరు దౌర్జన్యం. ఎన్నో ఆనందాలు, వినోదాలు, ఆటలు, పాటలు ఎన్నో ఉంటాయి. అవన్నీ చూస్తే పాపం మనం దేవునిలో ఉన్నాం అనుకున్నాం తప్ప మనకేముంది? ఒక ఆట, ఒక పాట, ఒక మంచ, ఒక సెడ, ఒక విందులా ఏమున్నాయి ఇందులో? మిగతా వారిలో విశాలమైన జీవితం ఉందని చూశారు అప్పటికే. మనమైనా అంతేనే. ఏ దేవుడు అంటే నమ్ముకుని ఏదో ఒక సమయంలో ఆపదలోనో, కష్టంలోనో, లేకపోతే నలుగురు చెప్పడం వలన ఆకర్షణగా 4 రోజులు వస్తావు. 4 రోజులు ఎలా రాగా అలా వస్తూ పోతుండగానే మరలా నీ మనసు మళ్ళీ ఎటువైపు తిరుగుతుంది? లోకం వైపు తిరుగుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే కొలది ఎన్నో ఆజ్ఞలు వినటానికి బాగుంటాయి, పాటించడం మాత్రం కష్టం. పాటించడం చాలా కష్టం. ఎవరు పాటిస్తారు అని ఆ నీరసం జబ్బు నీకు ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు. నువ్వు నిలబడవై వెనకాల ఉన్నవాడిని, ఎదుటి ఉన్నవాడిని నిలబడి. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు ప్రత్యేకపరిచిన వాళ్ళు ఏం చేశారంటే చుట్టూ ఉన్న అన్య జనాంగాలను మాత్రమే చూశారు. చుట్టూ ఎవరున్నారు? అనేక మంది ప్రజలు ఉన్నారు. చుట్టూ ఉన్న ప్రజల్లో ఆనాటి మరి సామ్రాజ్యం, సేనారు సామ్రాజ్యము మొట్టమొదటి ఏర్పాటు చేయబడి ఉంది. అది ఒక రాజ్యంగా ప్రారంభంలోనే వారు ఒక రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజ్యాధికారం కలిగి ఉన్నట్టు వారిగా కనపడుతుంది. అంటే చుట్టూ ఉన్న జనాంగంలో అధికారం ఉంది, అధికారాలను చేపట్టే వారిగా ఉన్నారు. ఎవరో ఇష్టం వచ్చినట్టుగా వారు బ్రతికే వారిగా ఉన్నారు. మనకేముంది? రాజు లేడు, మంత్రులు లేడు, అధికారులు లేడు. చుట్టూ ఉన్న వాళ్ళకి రాజులు ఉన్నారు. చుట్టూ ఉన్న వారికి రకరకాలైనటువంటి అన్ని అలవాట్లు ఉన్నవి, అన్ని పద్ధతులు ఉన్నాయి. మనకి ఏమీ లేవనుకుంటున్నారు. కానీ నిజంగా మనకేమీ అని అనుకుంటున్నారే తప్ప మీ దేవుడైన యెహోవాను నేనే అని చెప్తున్నాడు ఆయన. నేను సర్వ సృష్టికర్తను, నేను ఉన్నవాడైన దేవుడును. అలా ఎన్నో సందర్భాలలో మిమ్మల్ని నడిపించేవాడును, మిమ్మల్ని పుట్టించిన వాడును, మీకు అండగా ఉన్నవాడును, మిమ్మల్ని పరిపాలించే ప్రభువుగా ఉన్నవాడునని దేవుడు చెబుతున్నా దేవుని మాటలని పక్కన పెట్టారు వారు. అలా పక్కన పెడుతూ ఉన్నటువంటి సమయంలో మనుషుల్లో ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఆయా జాతులు ఉన్నారు కదండి, ఆయా జాతులను చూసి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? చెదిరిపోతున్నారు. వీళ్ళు కూడా గొడవలు, వీళ్ళు కూడా సమస్యలు. ఎవరిలో? దేవుని పిల్లలు కూడా. ఇప్పుడు సంఘంలోనే మనం ఉన్నాం. అయ్యగారు చెప్పినా విన్నంటారు, సంఘంలో పెద్దలు చెప్పినా విన్నంటారు, సహోదరులు చెప్పినా విన్నంటారు. నేను ఎన్నంటే విన్నాను. ఎందుకేనో దేవుడు నీకు అర్థం కాక.
దేవుడి నీకు అర్థమైతే తప్పనిసరిగా నువ్వు వింటావు. అర్థమయ్యాడు అన్నట్టుగా నువ్వు వస్తున్నావు అంతే. కాస్త బాధ కలిగే మాట లేక మారాలనే మాట, ఇది కాస్త సరి చేసుకునే మాట నీకు ఎలా ఉంటుందంటే కష్టంగా, నన్ను ఇంత మాట అంటారా అనుకుంటాం. కానీ దేవుడు లోపమైతే సరి చేసుకోవాలని చెప్తున్నాడు. తప్పు అయితే పశ్చాత్తాపపడండి. పడుతున్నారు ఎవరన్నా? నేనేంటి, నా వయసు ఏంటి, నేను ఎన్ని చేస్తున్నాను సంఘంలో అనుకుంటామంతే. అలాంటివి పెట్టుకోకూడదండి. అలా ఉంటే దేవుని మార్గంలో మనం ఉన్నవారం కాదు. ఎందుకంటే దేవుని నుండి ఎలా దూరస్తులైపోతున్నారో చెప్తున్నాం. దేవుని వాక్యం లేకపోతే, దేవునికి లోబడకపోతే చుట్టూ ఉన్న లోకాన్ని చూసినా వెళ్ళిపోదు. నేను కష్టపరిచే ఒక మాట వచ్చినా సరే బాధపడిపోతావు. కాబట్టి తప్పు అని అనకూడదు, నేను సరి చేసుకోమని చెప్పకూడదు. సరి చేసుకోమని చెప్పకూడదు. దేవుడి గురించి చెప్పుకుంటూ పోవాలంతే. దేవుడు అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, అలాగమ్మా ఇలాగాని చెప్పిందే చెప్పి చెప్పుకుంటూ పోవాలి తప్ప నన్ను సరి చేసే విధంగా చెబుతారనే బాధ ఉంటుంది. మరి మనం సరి చేసుకోకపోతే ఇంక దేవునికి ఎలా సంతోషం? మనం మారకపోతే సంతోషం ఏంటి? దేవునికి మన దండం వలన ఆయనకి ఏమైనా ఒరుగుతుందని మనం అనుకుంటున్నాం. కానీ దాని వలన ఏం కాదు. మనం మారటం వలన, మన నడవడిక వలన, మన ప్రవర్తన వలన, ఆయన మాటల ప్రకారంగా పరిశుద్ధులుగా ఉండటం వలన ఆయన సంతోషిస్తాడు. ఆయనకు ఆనందం కలుగుతుంది. ఆయన కృపామయకు కీర్తి కలిగిస్తూ వాక్యాన్ని పాటిస్తే. కానీ ఆనాటి నుండి ప్రజలు, ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలే దేవుడి మాట నుండి దాటిపోయారు. ఆయన దేవుడు ఏం చేశాడంటే వాళ్ళందరికీ న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు. మీరు దెబ్బలు ఆడుకోకండి, వాదాల్లో ఉండకండి. ఆయన దేవుడు ఏం చేశాడు? న్యాయాధిపతులను ఏర్పాటు చేసి న్యాయం తీర్చి, న్యాయంగానే ఉండడం తప్ప న్యాయాధిపతులుగా ఉండి మళ్ళీ న్యాయాధిపతుల ముసుగులో దోచుకోవడం అంటే ఉండటానికి వీళ్ళే దేవుని దగ్గర. ఒక నలుగురి మీద పెద్దగా అధికారిగా ఉన్నామంటే చాలు, ఏదో రకంగా మనం ఎదుటి వారిని ఆర్జించాలని చూస్తాం. కానీ ఆనాడు న్యాయాధిపతులు కాలంలో దేవుని యొక్క కోరిక న్యాయం తీర్చాలని, ప్రజల్లో న్యాయం ఉండాలని, తప్పైన వారిని ఖండించాలని, దేవుని వ్యతిరేకులను హతమార్చాలని దేవుడు న్యాయాధిపతులను ఇస్తే వారి మాటను కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు? తృణీకరించారు. వారి మాట అనలేదు. మాకు న్యాయం తీర్చే వాళ్ళు పెద్దలు కాదు, మాకు చుట్టూ ఉన్న లోకంలో ఉన్న మనుషుల్లాగా, లోకంలో ఉన్న జనులు మర్యాద చెప్పిన మాకు రాజు కావాలని కోరుకున్నారు. ఆ న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతి, ప్రవక్త, ఇన్ని స్థానాలు కలిగినటువంటి వ్యక్తి సమూయేలు దగ్గరకు వచ్చి ఏమంటున్నారు చూడండి, దేవుని మాటను కాదని. సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం చూడండి. సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, ఒకసారి 5వ వచనంకి ముందు పైనుంచి, చిత్తగించుము, నీవు వృద్ధుడువు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. కానీ ప్రజల్లో దేవుని కొరకు బ్రతికేవాడు ఎవడు? సమూయేలు కుమారులు ఎలాగా సమూయేలులాగా ఉండలేదు. పాస్టర్ గారి పిల్లలు పాస్టర్ గారిలాగా ఉంటారని అనుకోవటానికి వీల్లేదండి. ఎందుకంటే అందరూ భయభక్తులుగా ఉంటారు, పాస్టర్ గారి పిల్లలు మరొక రకంగా ఉంటుంటారు. రివర్స్ కాదండి. మరి సాతాను అలా గేలం వేస్తుంటారు. మరి వాళ్ళు బాగోలేదని చెప్పి వాళ్ళ నెత్తి మీద అన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు మీలాంటి ప్రవక్త, వాక్యం ఎరిగిన వారిని, అలాంటి వారు ఎవరో మన పరిచర్యలో, మీ పరిపాలన న్యాయాధిపతిలో ఉన్నాడు. ఆయన చిన్నోడైనా పెద్దోడైనా ఎలాంటి వాడైనా ఆయన మాట వింటామనే ఆలోచన వారికి లేదు. పెద్దలందరూ మీటింగ్ వేసుకొని వచ్చి వాటినారట, నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చెప్పున
మాకు ఒక రాజును నియమింపుము. ఒక రాజు కావాలి, ఒక రాజు కావాలని ప్రజలే కోరుకున్నారు. అప్పటి వరకు దేవుని పిల్లల మీద రాజుగా ఉన్నవారు ఎవరు లేరు, రాజుగా ఎవరిని పెట్టలేదు. మిగతా అన్ని జనాంగాలలో రాజులు ఉన్నారు. అబ్రహాము కాలంలో కూడా సొదొమ గుమొర్ర ఆ ప్రాంతాలకు రాజులు ఉన్నారు. నిమ్రోదు ప్రారంభంలో పట్టణాలు కట్టించి ఒక మేధావిగా ఒక రాజుగా ఎలుగొందిన కాలం ఉంది. అంటే మొట్టమొదట పేరెన్నిక అనేటువంటి స్థాపించబడిన సామ్రాజ్యము సేనార సామ్రాజ్యం, సేనార అరణ్యమైన ఈ అన్నిటి గల కారణం బబులోని సామ్రాజ్యం. ఈ పేర్లన్నీ సంబంధించి అదే ఇరాక్ దేశం ప్రారంభం నుంచి. అలాగా అప్పటి నుంచి ఉన్నటువంటి రాజుల చరిత్రను చూసి, చుట్టూ ఉన్న రాజుల పరిపాలన చూసి ఎవరిని కావాలని అడుగుతున్నారంటే సమూయేలుతో ఒక రాజు కావాలి, మాకు రాజు కావాలి, రాజు నియమించని అడుగుతున్నారు. ఏ మర్యాద అంట? సకల జనుల మర్యాద. బాబు, దేవుని మర్యాద ఎలా ఉందో, దేవునికి ఏది ఇష్టమో అది చెయ్యని అడగలేదు. అంతే కదండి. చాలా మంది అమ్మ మీకు ఏది ఇష్టమో, అసలు దేవునికి ఏది ఇష్టమో అలా చేయని అనరు. ఆలకలాగే చేయాలి నా పెళ్ళి, ఇగో ఏలకలా చేయాలి నా పుట్టినరోజు, ఇక ఆలకలాంటివి కావాలి, అలాంటివే కొనాలి, అలాంటివే కావాలి, అలాంటివి అయితేనే నేను పెట్టుకుంటాను. ఎవరినెవరినో చూస్తారండి. ఒక వస్తువు విషయంలో చూసేవంటే వారి నడవడికను చూడవా, వారి చెడిపోవడం చూడవా, వారి ప్రవర్తన చూసి నువ్వు దెబ్బతినవా? ఎవరిని చూస్తున్నావు? ఆకర్షించే లోకాన్ని చూసేవు కానీ జ్ఞానాన్ని ఇచ్చే దేవుని చూసేవా? జ్ఞానం బోధించటంలో ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా అలిసిపోయి వృద్ధాప్య దశలో కూడా దేవుని కొరకు పనిచేస్తున్న సమూయేలుకు అనుకూలమైన మాటలు ఏమైనా మాట్లాడుతున్నారా? నిజంగా వీళ్ళు భక్తులేనా? నిజంగా వాళ్ళు ఇశ్రాయేలులని దేవునికి అసలు మహిమను కలిగించేవారంటే కాదండి. సకల జనుల మర్యాద కావాలంట. ఏ మర్యాద? సకల జనుల మర్యాద. అంతేగాని మరి దేవుని మర్యాద ఎలా ఉందో చెప్పండి అని అంటలేదు. ఎవరన్నా అంటారా? దేవుని మర్యాద ఎలా ఉందో చెప్పండి బాబు, దేవునికి ఏది ఇష్టమో చెప్పండి, దేవునికి ఎలా ఉండటమో చెప్పండి, దేవుని కోసం ఎలా నడిస్తే ఇష్టమో చెప్పండి ఆయన ఎవరు అడగరండి. అమ్మో లోకం, అమ్మో లోకం కాకులు కదా అంటాం, కాకులు అంటాం, ఇది అంటాం. అయినా సరే లోకం మంచిది కాదంటాం. అయినా సరే ఆ లోకం కొరకే ఏదైనా చేయాలి. ఆ లోకం ఏమీ అనుకోకూడదు మనల్ని. లోకం ఒకవేళ అంటది, దేవుడు పొమ్మన్నా పర్వాలేదు, పోరా, నువ్వు నా కుమారుడు కాదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఈ స్థలంలో నీకు చోటు లేదన్నా ఆ మాట నీకు లెక్క ఉండదు. లోకంలో ఎవరైనా ఒక మాట అంటే చాలు బెంగతో ఉంటాం, ఆవేదనతో ఉంటాం, లేదా గొడవ ఆడుతావు, కేసు పెడతావు. ఉన్నంతకాలం లోకాన్ని మెప్పించి లోకం గొప్పదనుకో, లోకం పెద్ద నువ్వు ఏదో చేసేసామని చెప్పుకోవాలి. దేవుని దగ్గర ఏమాత్రం ఆనవాళ్ళు కూడా నీకోసం ఉండవు. సకల జనుల మర్యాద చెప్పున ఎవరు కావాలంట? ఒక రాజుని నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపమని వారనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను. మీరు చాలా తెలివైనట్టు వాళ్ళరా, చాలా నాకు ఇష్టమైన మాట చెప్పారు మీరు అన్నాడా? అరే ఒకవేళ నేను మంచోడు కాదని మీరు అనుకున్నా, లేకపోతే నా పిల్లలు మంచోడు కాదన్నారు, ఓకే మంచిదే, అది ఎవరిని కాదన్నా తెలుసుమే. కానీ మీరు రాజును కావాలని కోరుకుంటున్నారే మీ మీద, అది చాలా ప్రతికూలమైనది, అది అనుకూలమైన మాట కాదది. అంటే మీరు ఎవరు చూశారు? చుట్టూ ఉన్న లోకాన్ని చూశారు, చుట్టూ ఉన్న పరిపాలన పద్ధతిని చూశారు. కాబట్టి దేవుని ఆలోచనల ప్రకారంగా చూస్తే, దేవుని మాటలలో ఉండటం వలన దేవుడే మనల్ని పరిపాలిస్తున్నాడు.
దేవుని అడుగు జాడల్లో ఉండటం వలన అనేక సమస్యల్లో మనం చిక్కుకోకుండా ఉండే సామర్థ్యం మనకు ఉందనే సంగతి ఇశ్రాయేలుకు అనుకోలేకపోయారు. నిజంగా చుట్టూ ఎన్ని అధికారాలు ఉన్నా సరే దేవుని అధికారం కింద ఉంటే చాలండి. మనం దేవుని జ్ఞానం ప్రకారంగా నడుచుకుంటే చాలు. నువ్వు యథార్థంగా నీ ఉన్న స్థితులు నీ కష్టార్జితం చేత బ్రతుకుచు ఉన్నప్పుడు ఎవరు కూడా నిన్నేమీ చేయలేరు. మన నడవడికలు, మన అలవాటులు, మన లాభాలు అన్నీ పోతాయని, అన్నిటిలో ఉండాలని మనం అనుకుంటుంటాం. అప్పుడు అది నష్టం కలిగిస్తుంది. దేవుని వైపే ఉన్నవారైతే, దేవుని కొరకే బ్రతికేవారైతే నేనెవరూ ఏం చేయలేరు. అమ్మవైపు దేవుడు కావాలి, అటు లోకం కావాలనుకున్నప్పుడే మన ఇబ్బందుల్లో పడతాం. అందుకే సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండినట్టు ఏంటి ఇలాంటి కోరిక వచ్చింది? దేవుడు ఇంత పరిపాలన చేసి ఏ అవకాశం లేని ప్రజలకు ఈజిప్టు దేశం నుంచి విడిపించి అబ్రహాముకు వాగ్దానం చేసినట్లుగా ఈ కానాను దేశాన్ని దేవుడు స్వాచ్ఛంగా ఇస్తే ఈ ప్రజలు ఎలా కోరుకుంటున్నారు ఏంటని ఆ ముసలితనంలో ప్రవక్త ఆయన మనసులో ఆవేదన చెందుతున్నారు. అప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, అందుకు యెహోవా సమూయేలు ప్రార్థన చేశాడు. నాయన ఇశ్రాయేలు ప్రజలందరూ ఎలా అంటున్నారు నా దగ్గరికి వచ్చి విషయాన్ని ఎవరికి చెప్పాడు? ఎలా ఉంది పరిస్థితి అని ఫోన్ చేసి చెప్పాడు. ఎవరికి? దేవునికి మధ్యవర్తి కదండి. ఫోన్ చేస్తే అప్పుడు దేవుడు అంటున్నాడు, అందుకే యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది ఏమనగా, జనులు మీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారి నిన్ను విసర్జింపలేదు గాని తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. దేవుడికి వెళ్ళిపోయింది వర్తమానం. సమూయేలు నువ్వేం బాధపడకు, వాళ్ళు మాట్లాడడం విన్నాను, నువ్వు ప్రార్థించడం విన్నాను, నేను అన్నీ చూస్తున్నాను కదా అని ఏమంటున్నాడంటే, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారంగా జరిగించు. నీతో చెప్పిన మాటలు ఏం కావాలని కోరుకుంటున్నారు? రాజు కావాలా, ఇంకోటి కావాలా, ఏది కావాలంటున్నారు? ఇంకో వాళ్ళ ఇష్టం. ఏం చేయాలంటే సకల జనుల మర్యాద అన్నారే తప్ప దేవుని మర్యాద తీసేయకూడదు మనం అని అనుకున్నారా? చెప్పండి. మా అమ్మ మర్యాద, మా కుటుంబం మర్యాద, మా తండ్రి మర్యాద, నా భర్త మర్యాద అని ఎవరైనా కనిపెడతారండి? కనిపెడితే మంచిదే, కుటుంబాన్ని కాపాడుకుంటారు. కొంతమంది మాట్లాడతారు, ఆ మగాలు ఉన్నా పర్లేదు, అయ్యగారు ఉన్నా పర్లేదు, ఎవరున్నా పర్వాలేదు. ఏంటో మర్యాద? మళ్ళీ ఎంత డేరుగా మాట్లాడుతున్నారు చూడండి. మళ్ళీ ఇవన్నీ మాట్లాడటం అన్న గొప్ప కాదు, అది అసహ్యం. అది ఎవరన్నా నాకు లెక్కలేదంటారు. అయితే జీవితంలో ఇన్ని సంవత్సరాలు అనుభవించి తెగించి మాట్లాడడానికైనా, తెగించి మాట్లాడడం వల్ల నువ్వేమైనా గొప్పతనం ఏమైనా వస్తుంది? చాలా మంది ఎవడుంటేనేటండి అంటుంటారు. అది పద్ధతి అయిన మాటేనా? అది నీ 60 సంవత్సరాల జీవితాన్ని వ్యక్తిగా ఒక వ్యక్తిగా నీకు ఏమైనా ఇలువిస్తుందా? ఏ మనిషి అంటే అలా మాట్లాడుతుంది ఉండి. మరి దేవుడు మేలులన్నీ పొంది మళ్ళీ సడన్ గా నీకు ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, దేవుడు అనుకున్నాడు ఈ ప్రజలకు మరింత బానిసత్వంలోనికి, మరింత ఇబ్బందుల్లోనికి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. నేనెంత కావాలని వారిని విడిపిస్తున్నా, ఎంత కావాలని వారికి సహాయం చేస్తున్నా, ఎన్నో మేలులు చేస్తున్నా, కాపాడి ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, సదుపాయంగా తిండిస్తే, అన్నీ ఇస్తే మళ్ళీ కోల్పోయి పెత్తానం చేస్తామని బయలుదేరుతాం. నెంబర్ ఇచ్చినా పర్లేదు అంటాను. ఏది ఇచ్చినా అసమయం చేయటానికి. అమ్మో, దేవుని పిల్లలు సాటి మనిషి మీద మనం అసమాయిషి చేయకూడదు కాదనే ఆలోచన ఏమైనా ఉందా? సమూయేలు పరిపాలన ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. మీరు అది తీసిరండి, మీరు ఎలా చేయండి, అలా చేయండి అని ఏమైనా అడిగాడా?
ఎవడు గాడిదినైనను ఎద్దునైనను ఎప్పుడైనా ఏమైనా అడిగానా అని అడుగుతాడు ఇశ్రాయేలు ప్రజలు 12వ అధ్యాయంలో. లేదు నాయన, మీరే ఎప్పుడు అలాంటి అన్యాయం మీలో లేదు, ఏ అన్యాయము సమయంలో లేదు. న్యాయాధిపతులు కూడా సాధ్యమైనంత వరకు దేవుని కొరకే ప్రయాసపడి మరి ప్రాణం పెట్టి యుద్ధాలు చేసినట్టు వారు. ప్రజలేంటి ఎలాంటి రుచులు కలిగి ఉన్నారు? అంచేది ఎంత దేవుడు అన్నా సరే సమాజం మానవ దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు కూడా లోకం మీదే ఉంటుంది. అలాగే దేవుని నమ్ముకున్న వారు ఈనాడు క్రైస్తవుల పరిస్థితి అలాగుంది, ఒకనాడు ఇశ్రాయేలు పరిస్థితి అలాగుంది. దేవుడు ఒక మాట చెప్పాడు, అది ఎప్పుడు మీరు మర్చిపోకూడదు, మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఎవరినాడైనా వారు నిన్ను విసర్జింపలేదు కానీ, వారు నిన్ను విసర్జింపలేదు సమూయేలు. మరి ఏం చేశారు? ఎవరిని విసర్జించారు? తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. నా పరిపాలన వద్దనుకున్నారు వాళ్ళు, నా అధికారం వద్దనుకున్నారు వాళ్ళు. మరి ఏం కావాలంటే వారికి రాజు కావాలి. మరి దేవుడు అధికారిగా ఉంటే దేవుడు ఏమైనా కోరుకుంటాడా మనల్ని? మీకు వచ్చే లాభాల్లో కాస్త కమిషన్ తెమ్మంటాడా? దేవుడు అధికారంగా ఉండే మోసకరమైన కోరికలు ఏమైనా కోరతాడా? మరి అధికారులు అయితే ఏం కోరతారంట? అధికారులు లంచాలు కోరతారంట. అధికారులు అయిపోయిన తర్వాత బహుమానాలు కోరతారంట. చూడండి ఒకసారి మనకి యెషయా గ్రంథము చూడండి, 3వ అధ్యాయం అది చూడండి. నీ అధికారులు 1వ అధ్యాయము 23వ వచనం. నీ అధికారులు ద్రోహులు, దొంగలు, సాహసులు. చూడండి, అప్పుడు రాజు కావాలని కోరుకున్నప్పుడు దేవుడు ఓకే అనమన్నాడు. ఓకే చేసే, ఇంకా ఆ మాట వింటలేదు కదా. వాళ్ళకి వాళ్ళే అనుభవిస్తారు. వాళ్ళు కోరుకున్నది వాళ్ళ నెత్తి మీదకి వచ్చే టైం ఉంది. అందుకని మనం కోరుకున్న వాడు, మనం నియమించుకున్న వారే మన నెత్తి మీద తినే స్థితి. మనల్ని ఇరుకులో పెడతారు చివరికి. ఎవరిని కాదన్నావు నువ్వు? ఎవరిని కాదన్నావు? దేవుడిని కాదన్నావు. దేవుడు నీ మీద ఏ భారం పెట్టాడు? నీ దేవుడైన యెహోవాను తప్ప ఎవరిని ఆరాధించకూడదు అన్నాడు కదా. ఎవరిది ఆశించగట నువ్వు బ్రతికితే చాలన్నాడు కదా. వ్యభిచరించక, దొంగతనం చేయక, అబద్ధ సాక్ష్యం పలకకుండా ఇది సక్రంగా నీ కష్టాజీతం చేత నువ్వు జీవిస్తుంటే అది నువ్వు నా పరిపాలన ఉన్నట్టే. నువ్వు ఏం పరిపాలన అందిస్తున్నాడు ఆయన? ఎలాంటి పరిపాలన అందిస్తున్నాడంటే, నీవు దేవుని మాటల మీద నిలబడి దేవుని కొరకు బ్రతకటం. అది నచ్చలేదట. ఇంకొకరి మీద ఆధారపడి, ఇంకొకరు మన నెత్తి మీద చెయ్యి వేసి, మన నెత్తి మీద తన్ని మనకు ద్రోహం చేయాలి, మనల్ని ఇరికించాలి, మనల్ని నిలబెట్టాలి, ఇలాంటివి కోరుకున్నారు. మరి అదే ఈనాడు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్లో చాలా నష్టాలు చూశారండి ప్రజలు. ఎవరిని కాదన్నందుకు దేవుణ్ణి కాదు. అంచేత అధికారులు ఎలాంటి వారు అన్నాడు? ద్రోహులు. వారు ఏం చేస్తారంట? ద్రోహులట. మేలు చేసేవారు కాదు, మేలు చేయవారు కాదు, ద్రోహులు అని దేవుడు అన్నాడంటే అది కాదనడానికి ఎవరి వలన కాదు. దేవుడు తెలుసు కదా, నరుల హృదయం బాల్యం నుండి చెందింది, నరుల హృదయాలోచనలన్నీ యెహోవా వశం. మరి అందరి గురించి తెలుసు కదా. ఇప్పుడు మనం అంటే పూర్తిగా ఎవరి మనసులో ఏముందో ఎవరు చెప్పగలరని అంటాం. మరి దేవుడైతే నేను ఏం చెప్పగలను ఏమన్నా ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ కదని, మొత్తం అంతా నిర్మాణం కూడా ఆయనే కదా, అన్నీ ఆయన తెలుసు. కాబట్టి ఆయన తెలుసు, నరుల హృదయాలన్నీ తెలుసు, అది బాల్యం నుండి చెడ్డదని తెలుసు. నువ్వు ఎల్కేజీ యూకేజీ నుండి అంగన్వాడీ కేంద్రం దగ్గర వెళ్ళిన దగ్గర నుంచి కూడా నువ్వు నేర్చుకునే కొద్ది నీ బాల్యం అంతా ఏమైపోతుంది? చెడ్డదే. లోకం నేర్చుకునే కొద్ది, అభ్యాసం చేసే కొద్ది
గెలడం నేర్చుకుంటాడు, పట్టుకోవడం నేర్చుకుంటాడు, కొట్టేసి లేదని అబద్ధం చెప్పడం నేర్చుకుంటాడు. ఈ లోపల ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాస్ అని ఈ విద్యను కూడా అభ్యాసం చేస్తాడు. ఈలోగా తగాదాలు ఏమైనా ఉంటే అవి కూడా అభ్యాసం చేస్తాడు స్కూల్లో. ఈలోగా లోకంలో ఇంటికి వచ్చిన తర్వాత ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో అది నేర్చుకుంటాడు. ఆటల్లో, పాటల్లో, స్కూల్లో, ప్రతి సందర్భాలలో ఈ లోపల తల్లి దగ్గర, తండ్రి దగ్గర కూడా అలా ఇచ్చేయకూడదురా, అలా చేసేయకూడదురా అని ఈవిడకి ఇచ్చి నేర్పిస్తుంది. నాన్న గిజ్జ, అమ్మ గిజ్జ, తమ్ముడు గిజ్జ, పక్కింటోళ్ళు మరొక విజోరే. అలా ఉంటే ఏమంటారు, మనందరం హ్యాపీగా తిరిగితే ఈ నాన్న అలాగా అంటాడు, మనం ఎంజాయ్గా తిరిగి వద్దాం. ఈ లోపల కొన్ని పండిపోయినట్టు వాళ్ళు బాగా నేర్చుకున్నారు, మరికొన్ని విద్యలు నేర్పిస్తారు. అలా అంచెంచుగా పెరిగిపోతుంటుంది వాడు రేంజ్. అక్కడి నుంచి మన దగ్గర వాయిస్ మారిపోతుంటుంది తల్లిదండ్రుల దగ్గర ఏ అంటాడు అంతే. మమ్మీ డాడీ అనేవాడు మారిపోతుంది పరిస్థితి. బాల్యంలో హృదయం ఏమవుతుంది నానాటికి చెడ్డదైపోతుంది. బాల్యం నుండి దేవుడు తన వాక్యాన్ని నేర్పిస్తున్నా వినటం లేదు. మరి బాల్యం నుండి దేవుడు వాక్యం నేర్పిస్తున్నాడంటే నేర్పిస్తున్నాడు. ఈజిప్టు దేశంలో నుంచి విడిపించి ఎన్నో మేలులు చేసి ఈ మేలులు మీ పిల్లలకు చెప్పండి, మీ తరాల వారికి చెప్పండి, వారి జ్ఞానంతో బ్రతుకుతారని చెబితే వారి పిల్లలకి వాక్యాన్నే చెప్పలేదట. చూడండి ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథం 2:10 న్యాయాధిపతుల గ్రంథము. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఆ తరము వారందరూ ప్రారంభంలో బయలుదేరిన తరం వారు చేర్చబడిపోయారు. వారు అరణ్యంలో రాలిపోయారు. కొంతమంది అరణ్యంలో రాలిపోగా రాలిపోయినట్టు వారికి పుట్టిన వారు ఉన్నారే, వారు కూడా రాలిపోతున్నారట. ఇలా రాలిపోయి పితరుల దగ్గర చేర్చబడుతున్నారు కానీ వారు ఏం చేయలేదంట. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరము ఒకటి పుట్టగా అంటే వారికి ఏమి నేర్పించలేదు. దేవుడు ఈ మేలులు చేశాడు, దేవుడు ఈజిప్టు నుంచి విడిపించాడు, మోషేని పంపించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఈజిప్టీలు ప్రథమ సంతానాన్ని అందరినీ చంపాడు. మనల్ని దేవుడు బ్రతికించాడు. మనం అంటే దేవుడు ఎంత ఇష్టమో తెలుసా? దేవుడు అబ్రహాముకు మాట ఇచ్చాడట. అబ్రహాముకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు కనుక 40 సంవత్సరాల కాలం అరణ్యంలో నడిపించి మనల్ని దేశానికి తీసుకొచ్చాడు. లేకపోతే ఒక బానిసలుగా ఉన్నవారు, బానిసత్వంలో ఉన్నవారు, ప్రపంచంలో మొట్టమొదట బానిసత్వం నుండి విడిపించిన వారు ఎవరు అంటే అమెరికాలో ఉన్నవారు కాదు, ఇండియాలో ఉన్న మహాత్ముడు కాదు, మరి ఎవరు కాదండి. మొట్టమొదటి ఎవరు? దేవుడు. ప్రజలకు స్వేచ్ఛ వాయువులు కావాలి, స్వేచ్ఛ జీవితం కావాలి. ఎవరు మటుకు వారి స్వతహాగా బ్రతకాలి, దౌర్జన్యం జరగకుండా సాటి మనిషికి బానిసలు కాకుండా బ్రతకాలని దేవుడు ఈజిప్టు దేశంలో ఏం చేశాడు? విడిపించాడు. ఈజిప్టు ఫరో ఎలాంటి వాడు? క్రూరుడు, చాలా కఠినమైన వాడు. ప్రజలను బానిసలుగా వాడుకుంటున్నాడు, అన్ని కట్టడాలు కట్టించుకుంటున్నాడు. ప్రజలను ఎక్కడికి పోనట్లేదు. అయినా సరే దేవుడు మనిషికి మనిషి బానిసగా ఉండకూడదని ఆలోచించిన వాడు దేవుడు అక్కడే. మనమైతే లోకం అయితే ఏమనుకుంటుంది, అరే మీ కులం మా కులానికి బానిస అంటాడు, మా ఉన్నవాడికి మీ లేనివాడి బానిస అంటాడు. దేవుని దృష్టిలో సమానం. అందుకని ఎక్కడైనా సమానత్వం లేదనే చెబుతాం వాక్యం బోధించినప్పుడు. ఒక దేవునిలోనే, ఒక క్రైస్తవ్యంలోనే సమానత్వం ఉంది. ఎవరెంత గోల పెట్టినా, ఎవరెన్ని రాగాలుగా చెప్పినా, ఎన్ని చెప్పినా అక్కడ ఏముండదంటే సమానత్వం లేదు. ఎన్ని చెప్పినా మేము పలానా వారిమండి, అది పలానా కులం అండి, మాకు అంత ఉన్నదండి, మా స్థితి ఇంతండి అంతండి అని అంటారు తప్ప నిజంగా దేవునిలోనికి వెళితే కులమా, మతమా, డబ్బా, ఆస్త, పరువ
పదవా ఏముంది? అందరూ నా నుండి వచ్చిన వారని చెప్పాడు ఆయన. నా పోలికలో మిమ్మల్ని చేసుకున్నాను, నా స్వరూపమందు మిమ్మల్ని కన్నాను అని ఇంత చక్కగా చెబుతుంటే ఇది ఎక్కడి నుంచి వచ్చిందండి, అదెక్కడి నుంచి వచ్చిందంట తప్ప నిజంగా ఇవన్నీ మనుషుల్లో నుంచే వచ్చినవి. మనుషులే ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఏర్పాటు చేసుకున్న మనుషులే గొప్పగా చూస్తున్నారు. కానీ అసలుగా మనుషుల్ని ఇంతగా ప్రేమించిన దేవుణ్ణి చూసారా? మనుషులకి ఇంత సమానత్వాన్ని, పరిశుద్ధతను, ఇంత ప్రత్యేకతను, ఒక ఉన్నతమైన స్థితి అనేది నిజంగా అది దేవుడి నుండే వచ్చింది. అది దేవుడు బైబిల్లో వ్రాయించాడు. ఎక్కడైనా పలానా వర్గము అని బైబిల్ ఎక్కడ మనం చూడము. బానిసత్వం బైబిల్లో నుంచి వచ్చిందని చెప్పడానికి అవకాశం లేదు. అలా చేయటానికి వీల్లేదు. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఒకనాటి దేవుని మాటను కాదని దేవుని పిల్లలైన ఇశ్రాయేలీయులు కొద్దిమందిని బానిసలుగా ఉంచుకున్నారే తప్ప, అది దేవుని మాటను కాదని అనుజనులైనటువంటి వారిని మీ మధ్య కాకుండా వారిని దూరంగా పెట్టాలంటే వారు మనకు నీళ్ళు మోస్తారు, వారికి మన పొలాలు కొట్టుకొచ్చి పడుతారు ఇంటి దగ్గర, మనం హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా సదుపాయంగా ఉండొచ్చు అన్నది ప్రజల్లో పుట్టిందే. కానీ దేవునిలో మాత్రం ఎప్పుడు మనిషి మరొక మనిషికి సేవ చేయాలి, బానిసగా ఉండాలని ఆలోచన దేవునికి లేదండి. మరి ఎవరికి ఉంది? మనుషులలో ఉంది. మనుషులలో బైబిల్లో రాయబడి ఉంది కదా అని అనుకుంటే అది ఎవరు చేశారు, అది ఎవరు వల్లంటే అది మనుషులు. ఇప్పుడు రాజు కావాలి, ఒక అధికారి కావాలని ఆలోచన ఎవరిలో పుట్టింది? దేవునిలోనా, ప్రవక్తలోనా, ప్రజల్లోనా? ప్రజల్లో, ఇశ్రాయేలు ప్రజల్లో పుట్టింది. వాళ్ళకి ఏం కావాలంట? సకల జనుల మర్యాద. అమెరికాలో ఎలా ఉందో, సింగపూర్లో ఎలా ఉందో అక్కడ అనుకుంటే బాగుండు అనుకోండి, అంతే కదా. మనకు అవకాశం కుదరలేదు కానీ ఇది హైదరాబాద్లో అయిపోతే బాగుంది అనుకుంటాం. మనం ఏదో అయిపోతే బాగుండు అనుకోండి, అలా అనుకుంటుంటాం. కానీ విస్తారమైన కట్టడాలు, విస్తారమైనవన్నీ అన్నీ చేయటం వలన మనిషి ఏదో పెరిగిపోయింది, ఏదో వచ్చేసింది అనుకుంటాను. ఏదో రాదండి. అది గర్వం, అహంకారం, ఉన్న జ్ఞానాన్ని కోల్పోవడమే. వినయ విధేయతలు మాత్రం ఉంటాం. ఈ అధికారులు ద్రోహులు, దొంగల సావాసులు, వారందరూ లంచము కోరుదురు. ఏం కోరతారట? అయినా సరే మాకు అధికారే కావాలన్నారు వీళ్ళు. బహుమానముల కొరకు కనిపెట్టుదురు. ఏం చేస్తారంట? బహుమానులు. తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు. విధవరాండ్రుల యొక్క వ్యాజ్యమును విచారించరు. వాళ్ళకి ఏంటండి? విధవరాండ్రని చూస్తే కనికరిస్తారా? భర్త లేకపోతే మరో దృష్టితో చూసే అధికారులు ఎంతమంది ఉన్నారు లోకంలో. అయ్యా నా భర్త చనిపోయాడు, నాకు మేలు చేయండి అంటే పోలీసుడు న్యాయం చేస్తున్నాడా? అధికారి చేస్తున్నాడా? ఒక ప్యూనన్నా చేస్తున్నాడా అంటే లేదే. వేరే ఆలోచనతో ఉన్నవారు. ఏం చేత? నువ్వు అలా నియమించుకున్నావు కనుక. లేకపోతే న్యాయం నీ దగ్గరే ఉంది, ధర్మం నీ దగ్గరే ఉంది, అన్నీ నీ దగ్గరే ఉన్నవి. మొదలు నీ దగ్గర నుంచే ప్రారంభించాను. నీతోనే అందరికీ తెలియాలని, అన్ని జనాంగాలకి తెలియాలనుకున్నాను. తెలిసేలా బ్రతికేరా దేవుని పిల్లలు? సరే, ఈనాడు క్రైస్తవ్యం దగ్గర దేవుని ప్రేమ వచ్చింది. ఆ దేవుని ప్రేమ మీతోనే ప్రారంభించాలి, మీతోనే ప్రకటించబడాలి. మీలో దేవుని ప్రేమ చూడాలి, మీలో దేవుని సాత్వికం చూడాలి, దేవుడిలో ఉన్నటువంటి పరిశుద్ధత చూడాలి. అన్ని మీలో చూడాలని దేవుడు అనుకున్నాడు. ఈనాడు క్రైస్తవులనైనా సరే కనిపిస్తుందా? ఇశ్రాయేలు ప్రజల్లో కనిపించలేదు బాబు అని మనకు అర్థమైపోతుంది. మరి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఎంత స్థాపించి ఎంత బోధ చేశాడండి ఆయన. పౌలు గారు అన్నాడు, ప్రేమ కలిగి ఉండుటకు మీరు ప్రయాసపడుడి. ఈ మధ్యకాలంలో ప్రయాసం కోసం, లాభాల కోసం చెప్పుకుంటున్నాం సొలొమోన్ గారి ప్రసంగంలో. మరి దేనికోసం ప్రయాసపడమంటున్నాడట? నువ్వు లోకమంతా 60, 70, 80 సంవత్సరాలు ఎంత ప్రయాసపడినాను వారి ప్రయాసానికి లాభం ఏంటి అన్నాడు. లాభం ఏంటి అన్నటువంటి దేవుడు పౌలు గారి ద్వారా అద్భుతమైన మాట రాస్తున్నాడు. మీరు ఏం చేయాలి? ప్రేమ కలిగి ఉండుటకు
అది ప్రయాస. అది అంత కష్టం. అది చాలా కష్టం. ఉదయం నుంచి సాయంకాలం వరకు రాళ్ళు మోసి మళ్ళీ ఇంకా డ్యూటీ చేసి ఇంకా పని చేసి ఈ పనులన్నిటికంటే చాలా ప్రయాసమైంది ఏంటంటే అందరి పట్ల ప్రేమ కలిగి ఉండటం. అన్నిటి మీద కష్టం అంటే కష్టమైన నిజంగా విధంగా ఆలోచన చేస్తే. కానీ నిజంగా కష్టపడి మనం సంపాదించుకుంటే సుఖపడతాం, సమస్యల నుండి బయటకు వస్తాం. నా మనసు మీ మాటల వల్ల గాయపడిందనే భావం నీకు రాదేక. ఏదైనా నీ మాట నాకు నచ్చలేదని కనవు నువ్వు. ఎందుకు? నువ్వు ఒకటి సంపాదించేసుకున్నావు. ఒకటి నువ్వు సంపాదించుకుంటే వాక్యం చెప్పినట్లుగా అప్పుడు నువ్వు దాని గురించి నువ్వు పెద్ద వర్రీ అవ్వవు. లేకపోతే ప్రతి మాట నీకు తేడాగా కనపడుతుంటుంది, ప్రతి మాట నీకు ఈర్ష్యగా కనపడుతుంటుంది, ప్రతి మాటకి బాధపడిపోతుంటావు. ఊరుకునే ఏం లేదు నీకు. మాట్లాడితే దేవుడు ఉన్నాడు అంటావు. దేవుడు ఉంటే ఏముండాలి? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి. జగతికి మూలం ప్రేమే. అదే నీలో ఉండాలన్నాడు ఆయన. నా కుమార్తె దగ్గర 100 కోట్లు ఉన్నదని నేను చెప్పలేదు. దావీదు చక్రవర్తి అయినా సరే నా కుమారుడికి ఇంత డబ్బు ఎందుకు గొప్పవాడు అనలేదు. దావీదు నా ఇష్టానుసారమైన వ్యక్తి, ఆయన నా ఉద్దేశములన్నీ నెరవేర్చిన వాడు. అందుకు చెప్తున్నాడు ఆయన. మన వాక్యం బోధించేటప్పుడు మాత్రం చెప్పుకుంటాం మనం, ఇంత చక్రవర్తి అంత ఉంది, ఎంత ఉంది. ఎంత ఉన్నా సరే దాన్ని దృష్టిలో పెట్టుకోలేదు ఆయన. నీవు నాకు ఉండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదని ఒక నిర్ణయానికి వచ్చేది ఆయన. ఎందుకు? దేవుడు అర్థమయ్యాడు కనుక. ప్రజలు ఏం చేశారంటే వారు నన్నే కాదని వారు విసర్జించి ఉన్నారు. ఎక్కడ? అయితే వారిని ఏలబోవు రాజు ఎటువాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియచేయము. సమూయేలు తన రాజును అడిగిన జనులకు మాటలన్నీ వినిపించి ఇలాగ చెప్పాను, మిమ్మల్ని ఏలబోవు రాజు ఎట్టివాడగునగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుకొనుటకును వారిని ఉంచుకొనును. కొందరు అతని రథముల ముందు పరిగెత్తెదరు, మరియు అతడు వారిని తన సైన్యములో సహస్రాధిపతులుగాను పంచదశాధిపతులుగాను నియమించును. తన భూముల దున్నుటకును వాడి పంటను కోయుటకును యుద్ధములను రథములను సమానులు చేయుటకును రాజును కావాలని కోరుకుంటే మీ గర్భాన్ని పుట్టిన పిల్లలందరూ ఏమైపోతారు? గుర్రాలు తోలి వాళ్ళు కావాలి, రథాల ముందు నిలబడాలి, రథాలను కడగాలి, రథాలు అన్ని చూసుకునే బాధ్యత, గుర్రాలకి అన్ని మీపే బాధ్యత. మళ్ళీ యుద్ధములో 10 మందికి ఒకరుగా, 50 మందికి ఒకరుగా, 1000 మందికి ఒకరుగా, 100 మందికి ఒకరుగా, ఎవరు యుద్ధం వచ్చిందో యుద్ధం నేర్చుకున్న వాళ్ళందరూ ముందు నిలబడాలి. ఆ యుద్ధంలోకి వెళ్తే సస్తారో బ్రతుకుతారో తెలియదు. యుద్ధం కావాలి, రాజు కావాలని అనగానే సరిపోకండి. ఆ రాజు మళ్ళీ మిమ్మల్ని ఇలాంటి వాళ్ళని యవనస్తులందరిని తీసుకుని ప్రతిదానికి ఎవరు కావాలి? ఇప్పుడు యవనులు కావాలి. ఇది పెళ్లి కంటే యవనస్తులు కావాలి, పెళ్లి కూతురు అంటే యవనస్తురాలు కావాలి, కానీ షాపులో పని చేయడానికి కూడా యవనస్తురాలు కావాలా? కావాలంటున్నారు. చిన్న పని కూడా యవనస్తుడే కావాలన్నా కావాలంటున్నారు. 35 సంవత్సరాలు దాటిపోతే ఎవరు వద్దంటున్నారు. చూడండి ప్రజలు ఎంత స్వార్థపరులు. అంటే అందమైన వారిని ఏర్పాటు చేసుకుంటున్నారు, ఎత్తున్న వాళ్ళు తీసుకుంటున్నారు, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు. ఎందుకని? మనకు మేలు చేయడానికి కాదు. మీరు దేశం బార్డర్లో నిలబడండి, మీరు చచ్చిపోతే దేశం కొరకు ప్రాణాలు ఇచ్చారని. మేము ఏసీలోంచి వచ్చి ఏదో రోజు తెచ్చి ఏం చేస్తారు వీళ్ళు? అందరూ సంతాపం చెబుతారు తప్ప ఏమీ చేయలేదు. ఎందుకు? రాజుకున్న కేడర్, రాజుకున్న పరిస్థితి అలాంటిది. జనాన్ని అలా డివైడింగ్ చేసి గుర్రాలు, రథాలు, వారికి ఉన్న పనులన్నింటిలో మిమ్మల్ని బానిసలుగా వాడుకుంటాడు.
మీ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందని అన్ని చెప్పినా అయినా సరే మాకు రాజే కావాలన్నారు వాళ్ళు. సమయంలో ఇవన్నీ వివరాలన్నీ చెప్పు వారికి. మీ కుమార్తెలను మీ కుమారులు వంట మాస్టర్లుగా అయిపోతారు. ఎక్కడికి వెళ్ళి రాజుగారి ఇంట్లో, అయ్యగారింట్లో, మినిస్టర్ గారి ఇంట్లో, ప్రతి వారింట్లో మీ పిల్లలు ఏమైపోతారు? రొట్టెలు కాచేవారిగాను పెట్టుకొనిను, మీ పొలములలోను, మీ ద్రాక్ష తోటలలోను, ఒలివ తోటల్లోను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకి ఇచ్చెను. మన దగ్గర ఏమైనా ఉంటే ఏం చేస్తాడు? పలానా వాడు భూమి అన్యాయంగా తీసుకున్నాడండి, అది పలానా వాళ్ళు ఇలా చేశారని అని చెప్పుకుంటుంటాం మనం. మనకేమైనా శ్రేష్టమైనది ఏమైనా ఉంటే, రోడ్డు వారిని ఏమైనా ఉంటే, ఇరువైంది ఏమైనా ఉంటే అది కాచేస్తాడు వాడు. ఇప్పుడు ఈనాడు సమాజంలో ఏం జరుగుతుంది? ఎందుకంటే ఈ మాట ఇలాంటి విషయాలన్నీ కూడా దేవుని గ్రంథంలో ఎందుకు రాయబడిందంటే, దేవుడు ఆ రాజుల కాలంలోనట పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడట. ఒక ఉన్నతమైన ఒక రాజ్యాన్ని స్థాపించాలని నేను. ఎందుకంటే మానవ రాజ్యాలన్నీ కూడా దెబ్బతినున్నవి. మానవ రాజ్యాలపైన అధికారిగా అసలు దేవుడే ఉండాలి, కానీ ప్రజలకేం అర్థం కాలేదు. అర్థం కాక ఎవరిష్టానుసారంగా వారు బ్రతుకుతూ నష్టపోతూ, దేవునికి పనికి రాకుండా వారు బ్రతకకుండా ఎన్ని విప్లవాలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని తిరుగుబాట్లు చెప్పండి. ఎంతమంది నశించిపోతున్నారు. విప్లవాలు చేస్తే, తిరుగుబాట్లు చేస్తే, ధర్నా చేస్తే మాత్రం ఆయన రాజు ఏమన్నా లొంగుతున్నాడా? అధికారులు ఏమన్నా లొంగుతున్నారా? చెప్పండి. తిరుగుబాటు చేసినట్టు వారిని ఎలా హతమార్చాలో, ఎలా కొట్టాలో, ఎలా ఇరికించాలో, ఎలాంటి సెక్షన్లు అప్లై చేయాలో అవన్నీ బయట తీయండి అంటున్నారు. అంతే. కావాలని ఎవరు చేసుకున్నారది? ఒకనాటి మనిషి చేసుకున్నాడండి. దేవుడి మాటల్లో ఉంటే చాలు. ఇప్పుడైనా మనకి మంచి అవకాశం ఉందండి మనకి. సమాజంలో అందరిలాగా ఏదో కావాలని అనుకోవడం కంటే దేవుని కొరకు నిమ్మలంగా బ్రతకాలని అనుకుంటే, దేవుడే నీకు అధికారి, దేవుని రాజ్యములో నేను ఉండాలి నువ్వు అనుకుంటే తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని పరిస్థితులకు దూరమై బ్రతకాలి. ఇందులో పడితే అందులో దూరిపోతే చివరకు మనల్ని చిక్కిస్తారు. ఏం చేత? ఈ అధికారులు ద్రోహులను, దొంగల సావాసులను వారందరూ లంచము కోరుదురు, బహుమానాల కొరకు కనిపెట్టుదురు. ఇంకేం చేస్తారంటే ఒకసారి చూడండి. ఒకసారి మీకా గ్రంథం 7వ అధ్యాయం ముగిస్తాను. వచ్చే వారం అసలు విషయాన్ని మీకు, ఈ ప్రారంభ విషయాలు ఇవన్నీ ఏంటి మీకు చెప్పామో మీకు మరొకసారి మీకు తెలియజేస్తాను. 3వ వచనం 7వ అధ్యాయం. 2 చేతులతోనూ కీడి చేయ పూనుకుందురు, అధిపతులు బహుమానములు కోరుదురు. మనకుందో లేదా అనవసరం కాలకి. బాబు నాకు సెంటు భూమి కూడా లేదని అయితే పట్టుకుని అవితే నీ పని లేకపోతే రావద్దు. నేను చేసేది ఏం లేదు. బహుమానం కావాలి. ఏమిస్తావు? ఎంత ఇస్తావు? అంతేగాని పేదవాడని కనికరించే పరిస్థితి లేదు. ఎవరు చేసుకున్నారు ఇది? మనుషులే దేవునికి దూరం అయిపోయి దేవుని ఆజ్ఞలలో ఉండక చుట్టూ ఉన్న లోకంలో అడవడి చూశారంతే. ఆ భుజాన్ని పెట్టి మొయ్యడం చూశారు. అరే ఆ భుజాలు కందిపోయి ఇలా అయిపోతాను ఈరోజు సందడి అనుకున్నారు అంతే. అదే ఇశ్రాయేలు ప్రజల నుంచి మీకా గారు చెప్తున్నారు. 2 చేతులతో కీడి చేయి పూనుకుందురు, అధిపతులు బహుమానము కోరుదురు, న్యాయాధిపతులు. అప్పుడు న్యాయాధిపతులు అనుకున్నారు కనుక ఇప్పుడున్న న్యాయాధిపతులకి ఏం కావాలి? దేవుని మాటలో ఉన్న న్యాయాధిపతికి అయితే దేవుడు కావాలి. దేవుని మాట కొరకే బ్రతకటం. దేవుని మాటల కోసం ఎప్పుడు నీది ఎలా మార్చేయాలన్నా, నాది ఎలా మార్చేయాలన్నా, ఏది మార్చేయడానికైనా లంచం ఇస్తే చాలు న్యాయాధిపతులు ఏం చేస్తారంట? తారుమారు చేసేస్తారు. అప్పుడు అసలైన వ్యక్తి నష్టపోతుంటాడండి. సామాన్యుడు నష్టపోతుంటాడు. పేదవానికి న్యాయం దొరకదు.
లంచం కోరెదురు, పుచ్చుకుందరు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయలేక బహుమానాలే కాకుండా మరలా ఏం కోరికలు కోరతారట? మోసపు కోరికలు. అక్కడున్న సైట్ నాకు ఇచ్చేస్తావా, లేకపోతే ఇక్కడ ఉన్నది నాకేమైనా ఇచ్చేస్తావా? చాలా మంది అప్పుడప్పుడు మనకి పెద్ద పెద్ద మేధావులు కూడా నీ వీడియో నా దగ్గర ఉందంటే నా వీడియో నీ దగ్గర ఉంది, నీ వీడియో అనేది పంపించమంటారా? సినిమా యాక్టర్లు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమంటున్నారు? మోసపు కోరిక. ఒక స్త్రీ దగ్గర ఒక మోసపు కోరిక బయట పెడుతున్నారు. మేము అలాగే పనులు జరుగుతాయనే పరిస్థితుల్లో సమాజం దిగజారిపోయిందంటే ఏమైపోతుంది అనుకుంటున్నారు? దేవునికి దూరం అయిపోయింది. మోసపు కోరిక, అంతా మోసం. అలాగున ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు అనుకున్నదే. అందుకే స్కూల్ టీచర్ల నుండి, అధికారుల నుండి, పెద్దల నుండి, అందరి నుండి ఇదే పరిస్థితి. దీనికి కారణం ఏంటో తెలుసా? దేవుని మాటల మీద నీవు నేనే నిలబడకపోవటం. దేవుని మాటలే నిన్ను పరిపాలిస్తాయి, దేవుని మాటలే నిన్ను నడిపిస్తాయి. నీకు ఎంత ఆకలి ఉన్నా నీకు తృప్తిగా ఉండేటట్టుగా చేస్తాయి. ఆకలని, కోరికని, అడవడని, లోకమని వెళితే మునిగిపోతావు నువ్వు అందులో. ఇశ్రాయేలు ప్రజలు అలాగే కోరుకున్నారు. అప్పుడే దేవుడు సౌలుని ఏర్పాటు చేశాడు. ఏం చేశాడు? సౌలుని రాజుగా అభిషేకం చేయి. సౌలు ఎలాంటి వాడు? అతను ఎలాంటి మేధావండి? ఏ మేధావైనా నిలబెడితే చాలండి. చదువు ఉన్నా లేకపోయినా సరే ఏలు ముద్రగాడైనా మనం మోసం చేయడమే. వ్యవసాయం చేసుకొని దుక్కు దున్నుతున్నాడు అంటే అతను ఎద్దును కట్టి ఆ ఎత్తుగా ఉన్నాడు. ఆయన అభిషేకించాడు. అయితే అందరికి పొడికాంతడు అడిగాడుగా మా రాజుని చూసుకుంటారు అంటే సౌలు రాజు ఎత్తుగా ఉన్నాడు బెన్యామీను గోత్రంలో. అది తీసుకెళ్ళి రాజుగా అభిషేకం చేశాడు. అతనైనా దేవుని మాటల్లో నిలిచి ఉండేటువంటి అవకాశం ఏమైనా ఉందా? రాజుగా ఉండకపోతే కొద్దిగా గొప్ప దేవుడు అంటే భయం ఉండడేమో. ఒక స్థానానికి అధికారం వచ్చిన ఉన్న భయం, ఉన్న దేవుని నియమం, ఉన్న విధానం అంతా పోతుంది. సౌలు రాను 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 జీవిత కాలంలో దేవునికి దూరం అయిపోయాడు తప్ప ఆయన భక్తి కలిగి లేడు. ప్రజలు కూడా మంచి పరిపాలన ఇవ్వలేదు, దేవునికి కూడా ఇష్టడిగా లేదు. కాబట్టి దేవునికి ఇష్టలుగా ఉండడానికి గల కారణమైనది దేవుని యొక్క వాక్యం. దాన్ని దృష్టిలో పెట్టుకుంటే, దేవా నీ వాక్యమే నన్ను పరిపాలించేది, నీ వాక్యమే న్యాయమైనది, నీ ధర్మశాస్త్రము నన్ను నడిపించేది అనే ఆలోచన చేత ప్రతి వారు దేవుని మాట మీద అనుకోవాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రారంభం నుంచి నా పిల్లలు నేనే చూసుకోవాలి, ఎవరిని వారి మీద నిలబెట్టకూడదు, నేనే పరిపాలించుకోవాలి. పరిపాలనలో ఒక ప్రభువుగా, ప్రేమ చూపడంలో ఒక తండ్రిగా అన్ని బాధ్యతలు దేవునికి ఉంటాయి. పరిపాలన పరంగా మంచి ఆజ్ఞలు ఇస్తున్నాడు, తండ్రిగా ఎన్నో మేలులు చేస్తున్నాడు. మరి అలాంటి ఆయన కాదనుకోకూడదు కదా. వాళ్ళు కాదనుకున్నారు. మొదలు ఈనాటికి కూడా నిజంగా ప్రజలు ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులలో ఉంటున్నారో చూడండి, దేవుణ్ణి కాదని. అందుకని దేవుని మాటలు శ్రేష్టమైనది, ప్రశస్తమైనది. ఆయన మాటల మీద ఆనుకొని బ్రతికితే చుట్టూ ఉన్నవారు లోకంలో ఏవి అనుకుంటారు వాటన్నిటి మీద దృష్టి పెట్టక మనము క్రీస్తునందు ఉన్నవారు క్రీస్తుతో జీవించాలి. క్రీస్తు స్థాపించిన సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యం, ఈ రాజ్యం ఉన్నదే, ఇది సమస్యలు లేనిది. కాబట్టి ఇలాంటి దేవుని సంఘములో దేవుని వాక్యాన్ని విని ప్రవేశించిన మనం దేవుని మాట ప్రకారంగా ఉండాలి. ఒకనాడు ఇశ్రాయేలు దెబ్బతిన్నారు, ఈనాడు సమాజం అంతా, ఆనాటి నుండి ఈనాటి వరకు మనిషి నలిగిపోతున్నాడండి. స్వేచ్ఛ లేదండి, సమానత్వం లేదండి. ఎక్కడ చూసినా దగా పడుతున్నామండి. ఈ స్వేచ్ఛ లేక దగా పడి దేవుని గురించి చెప్పడం మానేసి ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నా అవసరమైతే మనుషుల గురించి ఎక్కువ మాట్లాడకుండా మరి మనం ఎందుకు చెప్తుంటే వాటి వివరాలు మనకు తెలియాలని.
ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే సంగతి మీద ఏమైనా ఉండవు. మనం అవసరతకు మేలుకొల్పు కలగటానికి ఈ సంగతులు చెప్పటం. మరి ఈనాడు మనిషి సాటి మనిషి కొరకు చెప్పుకోవడానికి సరిపోతుంది, కానీ దేవుడి గురించి ఒకసారి పరిశోధించడానికి ఏమైనా టైం ఉంటుందా? దేవుని మాటల్లో ఉండాలనే ఆలోచన ఏమైనా ఉంటుందా? దానికి కారణం దేవుని మాటలు కాదని బ్రతుకుచున్నారు. దేవుడైతే ఎన్నో ఆలోచన కలిగి ఉన్నాడు మన పట్ల. ప్రార్థన చేసుకుందాం. వచ్చేవారు మరిన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రేమ కలిగిన మా తండ్రి దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ రాత్రికాల సమయంలో మీ ఉన్నతమైనటువంటి ప్రేమ ప్రారంభం నుండి మీరే మమ్మల్ని పరిపాలించే ప్రభువుగా, తండ్రిగా, ప్రేమ చూపించేవాడిగా ఉండాలని మీరు కోరుకొని మమ్మల్ని లోకమందు ప్రవేశపెట్టారు. కానీ మిమ్మల్ని కాదనే పరిస్థితి ప్రారంభ ఇశ్రాయేలు నుండి ఈనాటున్న సమస్త ప్రపంచానికి వచ్చింది. కారణం చుట్టూ ఉన్న లోకాన్ని చూస్తున్నారు. లోకంలో ఉన్నవారి వల్లే మేము ఉండాలనుకుంటున్నాం, అలాగే ఉండాలనుకుంటున్నారు, అలాగే బ్రతకాలనుకుంటున్నారు. దానివల్ల దేవునికి ఎంత దూరం అయిపోతున్నారు. దేవుని వాక్యాన్ని పాటించలేని స్థితి మనకు వస్తుంది అనే సంగతి ఆలోచించలేకపోతుంది. నీ పిల్లలైనట్టు వారికి కనుగుప్పు కలిగించటానికి, కొద్దిమంది పిల్లల మధ్య నీ మాటలు వినిపింప చేయటానికి మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిన్న వాస్తవాలు హృదయాన్ని భద్రపరుచుకోండి. దేవునిలో ఏముందో లోకములో ఏముందో, దేవుని వాక్య చట్టములో ఏముందో లోకపు చట్టాలలో ఏమున్నావో అర్థం చేసుకొని ఏదేమైనా దేవుని మీద ఆనుకొని మౌనంగా ఉండటం మనకు సరి. ప్రతి ఒక్కరూ గమనించుకొని మనం నెమ్మదిగా ఉండాలి, విశ్రాంతి పొందాలి, దేవుని కొరకు ఆలోచించాలంటే మనల్ని పరిపాలించేవాడు ప్రభు అని ఆయన అధికారం కింద మనం ఉండాలని దేవుని ఆలోచనలో ఉంటూ ఎదుటి వారికి శ్రేయస్కరంగా, క్షేమకరంగా ఉండటానికి, ప్రేమతో ముందుకు సాగిపోవటానికి నీ కృపను తోడి వచ్చి బలపరచమని మా ప్రభును మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.